నీ అధికారం కేవలం కర్మ చేయడం మీద మాత్రమే ఉంది, దాని ఫలితం మీద కాదు. ఫలితాన్ని ఆశించి చేసే పని కంటే ఫలితాన్ని వదిలేసి చేసే పనినే కర్మయోగం అంటారు. నీ కర్తవ్యాన్ని నువ్వు సక్రమంగా చేయడం ఇతరుల ధర్మాన్ని అనుకరించడం కంటే మిన్న. యోగస్థుడైన కర్మలను ఆచరించు, ఫలితాసక్తిని త్యజించు. చేసిన పనిలో విజయం అపజయం రెండింటినీ సమానంగా స్వీకరించడమే యోగం. నియమితమైన కర్మలు చేయకపోవడం కంటే చేయడం ఎల్లప్పుడూ మేలు. కర్మఫలాన్ని ఆశించేవాడు కృపణుడు. నీ బాధ్యతలను ఏమాత్రం లోపం లేకుండా నిర్వహించడమే నిజమైన పూజ. ఫలాపేక్ష లేని కర్మలు మనిషిని బంధించవు. కర్తవ్యాన్ని ఆచరించకుండా ఉండే వ్యక్తి తన సొంత ఆత్మకే శత్రువు అవుతాడు. మనస్సు నియంత్రణలో ఉంటే అది ఉత్తమ మిత్రుడు, అదే నియంత్రణ లేకపోతే అది పరమ శత్రువు. అశాంతంగా ఉన్నవాడికి సుఖం ఎక్కడిది? మనస్సు జయించినవాడు ప్రపంచాన్నే జయించినట్లు. ఇంద్రియాలను జయించడమే మనిషికి అసలైన విజయం. కోరిక, కోపం, లోభం ఈ మూడు నరకానికి ద్వారాలు. మనసును అదుపులో ఉంచుకోవడానికి ఏకైక మార్గం అభ్యాసం మరియు వైరాగ్యం. స్థితప్రజ్ఞుడైన వాడు సుఖదుఖాలకు చలించడు. నీ మనస్సునే నువ్వు ఉద్ధరించుకోవాలి, దాన్ని అధోగతికి పాలు చేయకు. ఇంద్రియ సుఖాలు దుఃఖానికే కారణం. విషయ వాంఛల పట్ల ఆసక్తిని తగ్గించుకున్నప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు, అది శాశ్వతమైనది. ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు. అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండబెట్టలేదు. శరీరం ఎలాగైతే పాత బట్టలను వదిలేసి కొత్త బట్టలను ధరిస్తుందో, ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఆత్మ దేహంలో ఉన్నంతకాలం బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఎలా వస్తాయో మరణం తర్వాత కూడా అలాగే మరొక దేహం వస్తుంది. ఆత్మను ఎవరూ చంపలేరు, ఎవరు దేనిని చంపరు. భౌతికమైన దేహం తాత్కాలికం, ఆత్మ నిత్యమైనది. ఆత్మ ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందో మరణ సమయంలో అదే భావనను పొందుతుంది. ఆత్మజ్ఞానం కలిగిన వారికి శోకం ఉండదు. నన్ను ప్రేమించే భక్తుడికి నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. పత్రం, పుష్పం, ఫలం లేదా నీరు, భక్తితో ఏది సమర్పించినా నేను స్వీకరిస్తాను. భగవంతుడిని స్మరిస్తూ మరణించేవాడు నన్నే పొందుతాడు. జ్ఞాని అయిన భక్తుడు నాకు అత్యంత ప్రియుడు. కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడిని స్మరించడం ఒక ఎత్తు, ఎప్పుడూ స్మరించడం మరో ఎత్తు. నా యందు మనస్సు ఉంచి నన్నే పూజించు. యోగీశ్వరుడైన నన్ను ధ్యానించడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. భక్తుడు ఎప్పటికీ నశించడు. నిష్కాను భక్తి ముక్తికి మార్గం. జ్ఞానానికి సమానమైన పవిత్రమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఆ జ్ఞానమే మనిషికి అతి పెద్ద శత్రువు. జ్ఞానం కలిగిన వాడు పండితుడు, అతనికి అందరూ సమానమే. జ్ఞానాన్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది. అనుమానం ఉన్నవాడు ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖపడడు. గురువును ఆశ్రయించి వినయంతో జ్ఞానాన్ని పొందు. సత్యం ఎప్పుడూ నిలుస్తుంది, అసత్యానికి మనుగడ లేదు. జ్ఞాని ఆత్మను పరమాత్మను ఒక్కటిగానే చూస్తాడు. జ్ఞానమే అత్యున్నతమైన ఆయుధం. మనిషికి తన గురించి తను తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. భయం అనేది మనస్సులో పుట్టే ఒక భ్రమ మాత్రమే. ధర్మం వైపు నిలబడిన వాడికి భగవంతుడు అండగా ఉంటాడు. అశాశ్వతమైన ఈ ప్రపంచంలో శాశ్వతమైనది భగవంతుడి స్మరణ మాత్రమే. శ్రద్ధ లేని వారికి అది సిద్ధింపదు. మనిషి తన నమ్మకం ప్రకారమే నిర్మితమవుతాడు. ఓటమికి భయపడకు, ధర్మయుద్ధం చెయ్యి. ఆశయే అన్ని అనర్థాలకు మూలం. నీ అంతరాత్మను నమ్ము, అదే భగవంతుడి స్వరం. కాలం చివరి కోసం ఆగదు. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయి. నీ ప్రారబ్ధం మారదు, కానీ నీ ప్రయత్నం నీ భవిష్యత్తును మారుస్తుంది.
ఆహార నియమాలు మరియు నిద్ర విషయంలో సమతుల్యత పాటించు. మితభాషిగా ఉండడం యోగ సాధనలో భాగం. అందరిలోనూ భగవంతుడిని చూడడం నేర్చుకో. ఇతరులకు అపకారం చేయకుండా ఉండడమే గొప్ప పుణ్యం. క్షమించడం అనేది వీరుడి లక్షణం. కష్టాన్ని సుఖాన్ని సమానంగా స్వీకరించు. దైవం ఉన్నంత వరకు ధర్మ మార్గంలో ప్రయాణించు. భగవంతుని సృష్టిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరిని తక్కువ అంచనా వేయకు.